కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సందీప్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గుండాయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లిన మహేందర్ రెడ్డికి మాకు సంబంధం లేదని పేర్కొన్నారు. మా పార్టీ వ్యక్తి అయినా ఈ సమస్యతో సంబంధం లేదన్నారు. మహేందర్ రెడ్డి మా నియోజకవర్గ నాయకుడు కాదని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పోలీసులను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. మేము సామరస్యంగా ఉన్నాం కాబట్టే శిశు మందిరికి వెళ్ళామని తెలిపారు. దాడి చేయాలనుకుంటే మేమంతా ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లే వాళ్ళం కాదా అని ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యే అవినీతి అడుగడుగునా నిలదీస్తామని ఆయన తెలిపారు. సభ్యులు అవకతవకలు పాల్పడతా ఉన్నారు డబ్బుల విషయంలో అని చెప్పేసి ఆర్డీఓ గారు రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్ కి. ఇది ఎందుకు పంపించారు? ఆ రోజు ప్రజాక్షేత్రంలో విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రజలు కాలేజీపైకి వచ్చి గొడవ చేస్తే దానికి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్టే కదా ఇది. ఆ రోజు కమిటీలో మీరున్నారు కదా, వీటికి సమాధానం చెప్పండి. విఠల్ రెడ్డి గారు, నారాయణరావు గారు, వెంకట రమణారెడ్డి గారు, బాలరాజ్ గౌడ్ గారు, వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి వీళ్ళని మెంబర్స్ గా జాయిన్ చేసుకున్నారు. వీళ్ళెవరు? రమేష్ బాబు గారు, రాజాబాబు గారు, ఎన్ యశోద. యశోద అంటే రమేష్ బాబు వాళ్ళ అమ్మగారు. సులోచన రాజబాబు వాళ్ళ భార్య. మురళీధర్ రావు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్. అనుదీప్ రాజబాబు వాళ్ళ కొడుకు. వాళ్ళని మెంబర్షిప్ తీసుకున్నప్పుడు నాకు సంబంధం లేదని చెప్పినాడు, నా సంతకం లేదని చెప్పినాడు. ఇక్కడ ఉంది కదా సంతకం. ఫోర్జరీ అంటే ఆయన అఫిడవిట్ ఉంది ఇక్కడ. అఫిడవిట్ లో ఉన్న